ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చేసిన పాపం తిరగబడింది. టపాసుల గోడౌన్లో నన్ను చంపాలని చూశారు. అవే టపాసులు మీ పని పట్టాయి. మీరు ఏది చేసినా అది మీ నాశనం కోరుతూ చేసుకునేదే. ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మారదు. ఇక్కడ మీ బతుకులు కూడా మారో. ఆనంద భైరవి అంత ఈజీ కాదు. అమ్మే ఏందే ఏమంటున్నదే అమ్మే? విఘ్నేశ్వర మూషికవాహన విఘ్నరాజ మహాగణపతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ జ్వాల? ఎన్నడూ లేనంతగా ఇంతలా వెలిగిపోవడమేంటి? అంటే అంటే నా బిడ్డ నా కళ్ళ ముందుకు వచ్చేస్తుందా? నా బిడ్డని నేను నా కళ్ళతో చూసే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తల్లి, త్వరగా ప్రసాదించమ్మా. అమ్మా, 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 నువ్వేనా నన్ను పిలిచింది? అవును, మేము ఈ ఊరికొచ్చిన పని పూర్తయింది. ఆ అమ్మవారి మొక్కు చెల్లించుకున్నాం. ఆ తల్లి నా సంకల్పాన్ని నెరవేర్చిందమ్మా. నా కోడల్ని మళ్ళీ నా కళ్ల ముందుకి పంపించింది. ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కొంగు బంగారమేనమ్మా. చల్లగా ఉండండమ్మా, చల్లగా ఉండండి. అమ్మా, మేమిక్కడికొచ్చింది ఒక మాట చెప్పి వెళ్దామని మాత్రమే కాదు. మా శరణ్యకి మీ ఇంట ఆశ్రయమిచ్చి తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందోనని చాలా భయపడ్డానమ్మా. కాని మీరు తనకి ఏ లోటు కలగనివ్వకుండా చూసుకున్నారు. సంతోషం అమ్మా, సంతోషం. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనేనమ్మా కుటుంబ సమేతంగా మేమంతా మీ దగ్గరకొచ్చాం. ఇదిగోండమ్మా, ఇది మా జ్ఞాపకంగా కృతజ్ఞతతో మీకిస్తున్నాం. అయ్యో పర్వాలేదమ్మా, నేనేమీ ఆశించి ఆ అమ్మాయికి సాయం చేయలేదమ్మా. కూడా ఎవరూ లేకపోతే ఏమైపోతుందో ఒంటరి పిల్ల కదా అని తోడుగా ఉన్నానమ్మా, అంతే.
అలా ఉండడానికి కూడా ఎంతో గొప్ప మనసు కావాలమ్మా. నీ మంచి మనసుకి ఏమిచ్చినా తక్కువే. అమ్మా, మేమిస్తున్న ఈ చీరని దయచేసి కాదనకండి. మీ కూతురే తీసుకొచ్చి ఈ చీరని మీకిస్తోంది అనుకోండి. అలాగేనమ్మా, అలాగే. నువ్వు నా కూతురు లాంటి దానివే కదా. తీసుకుంటాను, చీర తీసుకుంటానమ్మా. అమ్మా, మీకు మీ కూతురు ఎప్పుడో దూరమై ఆవిడ కొరకు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు అని మాకిందాకే అర్థమయ్యింది. మీ కూతురు మీకు తప్పకుండా దొరుకుతుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరేం దిగులు పడకండి. అదే ఆశతో బ్రతుకుతున్నానమ్మా. ఆ తల్లి ఇంకా ఎప్పుడు కరుణిస్తుందో ఏమో. అమ్మా, మీ దగ్గర మీ అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే తెచ్చివ్వండి. మాకు తెలిసిన కొన్ని చోట్ల మేమామె గురించి వెతికే ప్రయత్నం చేస్తాం. నెలల పాపగా ఉన్నప్పటి ఒక్క ఫోటో మాత్రమే ఉందమ్మా నా దగ్గర. పర్లేదమ్మా, తీసుకురండి. ఆ ఫోటోని బట్టి ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి ఫోటోని గీయగలిగే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి చూద్దాం. ఆ అవకాశం కూడా ఎందుకు వదులుకోవడం? ఉండమ్మా, ఇప్పుడే తీసుకొస్తానమ్మా. ఇదిగోమ్మా, ఇదిగో నా కూతురి ఫోటో.